ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ నేను మీ మహేశ్వరి పతి. కాదు మంచి డ్రెస్ వేసుకుంటే కప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కొద్దిసేపైనా మాకు ఆనందాన్ని ఉంచేవాళ్ళు. ఏం చెప్పావురా? ఆ కొద్దిసేపులో మీరు ఏం చేస్తారు? నేత్రానందం. అది నేత్ర కదా. మీరు నీ పేరు జిత్తు, నీ పేరు నరేష్. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేత్ర ఆనందం అంటే ఇద్దరున్నారు. ఆనందన్న ఆదర్శ ఆనందన్న కాదు, జబర్దస్త్ ఆనందం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అమ్మాయికి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. నేను కత్తిలో ఉన్నారు. హలో గాయ్స్, చూస్తున్నారు కదా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అలా కెమెరాకి ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. అది పద్ధతి అన్నమాట. ఏ షూటింగ్ లో ఏ సెట్ లో అయినా నేను కూడా ఎవ్రీడే నమస్కారం చేసుకుంటాను. ఆ తర్వాతే నా షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ థింగ్ ఈ రోజు కూడా షోలో. అండ్ సరదాగా మనం డైరెక్టర్స్తో అండ్ అసోసియేట్స్తో చిట్ చాట్ అవుతూ ఉన్నాము, ఎలా చేద్దాం ఏంటి అని. చేసిన ఘనకార్యాలు ఎలా ఉన్నాయో కెమెరాలో చూసుకుంటూ, నెక్స్ట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తూ, ఇంప్రొవైజేషన్స్ ఎలా చేద్దాం అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. హలో గైస్, ఈటీవీ అండ్ మల్లెమాల ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ నేను మీ మహేశ్వరి పతి. సో గైస్, నేను రావడంతోనే ఫస్ట్ మీకు ఒక 4 ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆప్షన్ నెంబర్ 1 అదర్స్, ఆప్షన్ నెంబర్ 2 జీన్స్, ఆప్షన్ నెంబర్ 3 క్యాష్, ఆప్షన్ నెంబర్ 4 సుమాద. సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ ఏం చేయాలి మీరే చెప్పండి. ఒకసారి గెస్ట్ చేయండి క్వశ్చన్ ఏమై ఉంటుందో. ఆవిడే డైరెక్టర్ కి అన్ని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సీక్రెట్స్ ఇంకా మొత్తం బయట పెట్టేద్దాం. సో ఇది బేసిక్గా ఫ్లోర్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళగానే ఇంకా లోపల సుమా అడ్డా షో జరుగుతూ ఉంది. నేను కూడా వెయిట్ చేస్తాను. మనది సుమా అడ్డా షో చేస్తున్నప్పుడు మనం చేస్తున్న వ్లాగ్ కదా ఇది, అంటే మల్లెమాల ఛానల్లో ఉంటుంది. తప్పకుండా మీరు చూడండి ఆ వ్లాగ్ని. అలా మన ఫ్రెండ్స్ అందరూ ఉంటే కూర్చొని బాతకాన పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. కాదు మంచి డ్రెస్ వేసుకుంటే కప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కొద్దిసేపైనా మాకు ఆనందాన్ని ఉంచేవాళ్ళు. ఏం చెప్పావురా? ఆ కొద్దిసేపులో మీరు ఏం చేస్తారు? నేత్రానందం. అది నేత్ర కదా. మీరు నీ పేరు జిత్తు, రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నీ పేరు నరేష్. నేత్ర ఆనందం అంటే ఇద్దరున్నారు. ఆనందన్న ఆదర్శ ఆనందన్న కాదు, జబర్దస్త్ ఆనందం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కావాలంటే నేను కూడా తీసేస్తా చూడండి. ఏం మీరు నార్మల్ గా 90s కిడ్సే కదా. అప్పట్లో ఆశా చాక్లెట్లు బ్యాన్ అయిపోయాయి కదా. మీకు ఆశా చాక్లెట్ కావాలి. సోగాడే చిన్ని నాయన అన్న పాట పాడిన ధనంజయ్ గారు, ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాము. అండ్ మన సుమక్క అసలు యాంకరింగ్ కే సూపర్ స్టార్ ఐకాన్. ఆవిడనే నేను యాంకర్ గా ఉండి ఇంటర్వ్యూ చేయడం చాలా క్రేజీగా అనిపించింది. పిచ్చి పిచ్చి జోకులు వేస్తూ అక్క నవ్విస్తూ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండింది. అండ్ టీమ్ వాజ్ ఆల్సో వెరీ 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 నైస్. సో అలా సుమాక్కతో కూడా నడిచింది. అండ్ చూడండి మన అనిల్ రావిపూడి గారు ఆ రోజు మనకి సంక్రాంతికి వస్తున్న సినిమా వాళ్ళ ప్రమోషన్ అన్నమాట. సుమా అడ్డా షోకి వచ్చారు. సో తనతో అసలు ఇంటరాక్ట్ అయ్యి తనని ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా చాలా బాగా అనిపించింది. హీ వాజ్ అ వెరీ జోవియల్ పర్సన్ అండ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పచ్చు అనిల్ రావిపూడి గారు. గైస్, మర్చిపోకుండా ఈ వ్లాగ్ మొత్తము ఫుల్ వ్లాగ్ మల్లెమాల టీవీలో ఉంది, చూసేయండి. ఓకే, సో డిఓపి వేరు, కెమెరామెన్ వేరు. సో మీరేం చేస్తుంటారు సార్? రెడీ అయితే చెప్పు శ్రీకాంత్.
ఓహో కలర్స్ లైటింగ్ అవన్నీ మల్టీ కెమెరాస్ ఉంటాయి కదా, ప్రతి కెమెరాస్ ఓకే. ఇప్పుడు నాకు చిన్న డౌట్ అండి డిఓపి గారు, మనం ఇప్పుడు కెమెరా స్టేజ్ ఎక్కుతాం కదా, స్టేజ్ ఎక్కాక అందరికి లైటింగ్ చేయడం మీ డ్యూటీ కదా, మరి అందమైన అమ్మాయికి మాత్రం వేస్తారంట లైటింగ్, ఎందుకు అలాగా? అందంగా ఉన్నవాళ్ళు అందంగా కనిపిస్తారు అంతే. లేదు మేము విన్నామండి, మీరు అమ్మాయిలు అందంగా ఉన్న అమ్మాయిలకి కొంచెం స్పెషల్ లైటింగ్ వేస్తారంట. స్పెషల్ లైటింగ్ అంటే డైరెక్ట్ గా చేస్తారు. డైరెక్టర్ గారేమో అబ్బాయిలు అవకాశాలు రావాలంటే కొంచెం టాలెంట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. అమ్మాయిల విషయంలో అయితే కొంచెం వాళ్ళు యాక్టివ్ గా ఉండాలని అంటారు, అంతేనండి? రైట్ సైడ్ ఏంటది క్లీన్ చేయమన్నా, రైట్ సైడ్ కాదు అది లైట్ మనకే ఉంటుంది. లైట్ సైడ్ మనకేంటి అవును డిఓపి గారు, మీరు మన ఆర్టిస్ట్ వస్తారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? మీ హెయిర్ బాగుంది, మీ కాస్ట్యూమ్ సెట్ చేసుకోండి కొంచెం బాగుంటారని బాగా చేస్తున్నారు. వేరేది బాగా సిస్టమ్ మరి నా హెయిర్ బాగుంది లేదా చెప్పండి. బాగానే ఉంది. అమ్మాయిలు అందంగా ఉన్నారా? ఎవరైనా ఎవరికైనా మీరు ఇప్పుడు అదే అంటారు, మన అమ్మాయిల గురించి డిస్కషన్ చేస్తారు, అందులో బాగా అమ్మాయిల ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. కత్తిలో ఉన్నారు మైక్ లో చెప్పొచ్చు. అలా ఇంకా హడావిడిగా గడుస్తూ ఉంది మా షూటింగ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. చాలా తక్కువ టైంలో వీలైనంత చూపించాను మీకు. అండ్ వెనకాల చూస్తారు కదా, అవన్నీ మన రూమ్స్ అన్నమాట, స్టూడియో లోపల. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ గైస్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.